నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఉభయ సభల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో తెలంగాణ సంబరాలు జరుపుకున్నారు. సుల్తానాబాద్ మండలం గడ్డెపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తెలంగాణ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో భారీ ర్యాలీ తీశారు. గ్రామ కూడల్లో మానవహారం ఏర్పాటు చేశారు. జనజాతరలో మన గీతం జయ కేతనమయ్య కరాలి. జంఝామారుత జన నినాదమై జే గంటలు మోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే మననం. కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ. గణగర్జనల జడివాన జై బోలో తెలంగాణ. నిలువెల్ల గాయాల వీణ తరిమి కొట్టి నైజాం ఉద్యమం కూడా ఎగసిపడడానికి కారణం విద్యార్థులు కాబట్టి ఇది ముఖ్యంగా విద్యార్థుల విజయం. ఈ ఉద్యమంలో ఎంతో మంది అసూలు బాసిన అమరవీరుల త్యాగ ఫలమే ఈ తెలంగాణ. కాబట్టి ఆ తెలంగాణ అమరుల వీరులను మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఈ వచ్చిన తెలంగాణను మనం కాపాడుకున్న బాధ్యత మన మీదనే ఉంది. మన ఉపాధ్యాయులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు అందరూ కూడా భాగస్వామ్యమై తెలంగాణ సాధించడంలో సఫలీకృతం కావడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ సాధించడంలో విద్యార్థుల అమరవీరులైనటువంటి విద్యార్థులు 1300 మంది అమరవీరులైన విద్యార్థుల త్యాగ ఫలితమే ఈ రోజు తెలంగాణ అని చెప్పడంలో సందేహం లేదు. సుల్తానాబాద్ మండలం మోతకొండపల్లి అనుబంధ విలేజ్ నర్సేపల్లిలోని గాంధీనగర్ లో BRGF 5 లక్షల రూపాయల నిధులను ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు కేటాయించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ, CC రోడ్ పనులను సర్పంచ్ రాజయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలున్నారు. నర్సేపల్లి SC కాలనీ గాంధీనగర్లో ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా సైడ్ లైన్ 320 మీటర్లు 80 మీటర్లు CC రోడ్ శాంక్షన్. దీనికి ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్. వంతకొండపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గాంధీనగర్ SC కాలనీకి సంబంధించిన ఒక CC రోడ్డు, ఒక డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. BRGF గ్రాంట్ ద్వారా ఎమ్మెల్యే గారు, సర్పంచ్ గారి కోరిక మేరకు ఎమ్మెల్యే గారు దీనికి సంబంధించిన నిధులు విడుదల చేయించడం జరిగింది. వారికి కృతజ్ఞతలు. ఈ SC కాలనీకి ఇంకోటి ప్రధానమైన అవసరం ఇక్కడ బస్ షెల్టర్ అవసరం ఉన్నది. ఈ నూతనంగా నిర్మించిన SC కాలనీ గాంధీనగర్ కలిపి ఒక బస్ షెల్టర్ అవసరం గురించి సంబంధిత డిపార్ట్మెంట్ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు దీన్ని బస్ షెల్టర్ నిర్మించడానికి కూడా కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సుల్తానాబాద్ లో రిలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేసిన TRS నేత పారుపల్లి వైకుంఠపతిని తెలంగాణ వాదులు ఘనంగా సన్మానించారు. కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ. గణగర్జనల జడివాన జై బోలో తెలంగాణ. నిలువెల్ల గాయాల వీణ రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర పడడం సంతోషదాయకంగా ఈరోజు 1521 రోజు జరుగుతున్నది రిలే నిరాహార దీక్షలు. నిజంగా కూడా సుల్తానాబాద్లో ప్రజల
సంఘాలు, మహిళలు, యువకులు, విద్యార్థులు, అన్ని కుల సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, మహిళా సంఘాలు, అన్ని సంఘాలు కూడా ఒక దీక్ష పూని మన సుల్తానాబాద్ పట్టణంలో ఎందుకు నడిపించకూడదు నిరాహార దీక్షలు అని అఖండ దీక్షతో అందరూ కూడా ముందుకు నడిచి ఇవాళ తెలంగాణ శిబిరాన్ని 1521 రోజుకు చేరుకోవడానికి సహకరించిన పెద్దలందరికీ, చిన్నలు, విద్యార్థులందరికీ నిజంగా కేసీఆర్ దయాదాక్షరాలతో ఇలా తెలంగాణ రాష్ట్రం అయింది. ఈ తెలంగాణ రాష్ట్రం నిజంగా అమరులకు అంకితం చేస్తున్నాం. దానివల్ల ఇలా సుల్తానాబాద్ మండలంలో ఈ దీక్షా శిబిరంలో 2009 నుండి కేసీఆర్ నిరాహార దీక్షతో స్టార్ట్ అయిన ఈ దీక్షా శిబిరం నిజంగా తెలంగాణ 10 జిల్లాలకే ఇది తలమానికం. ఇది నేడు రాష్ట్రపతి ఆమోదంతో ముద్రతోనే తెలంగాణ రాష్ట్రం ఆమోదించబడిందనే ఉద్దేశంతోనే ఇవాళ ఇక్కడ సుల్తానాబాద్ తెలంగాణ దీక్షా శిబిరం ముందు దీనికి మూల కారణమైనటువంటి పార్పల్లి వైకుంఠాలను ఈ సందర్భంగా సన్మానించుకోక తప్పదు. సుల్తానాబాద్ మండలం నారాయణపూర్లో డైరీ ఫారంలోని భారీ గడ్డివాము అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. గడ్డివాముకు గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే నిప్పంటించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంటలను గమనించిన స్థానికులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సుమారు 25 ట్రాక్టర్ల గడ్డి కాలి బూడిదయ్యింది. ₹1,00,000 మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిసింది. 20 మూగజీవాలు, ఆవులకు గడ్డి లేక అల్లాడుతున్నాయి. మాజీ ఎంపీటీసీ అనంనేని సాగర్ రావుకు చెందిన ఈ డైరీ ఫారంలో అగ్ని ప్రమాదం జరిగిన తీరును తెలుసుకొని పలువురు పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఎలిగేడుకు చెందిన కవ్వంపల్లి నారాయణను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు హర్ష మల్లేశం ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. నియామకానికి సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే గిడ్ల ముకుందరెడ్డి, హర్ష మల్లేశంలకు నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ బీసీసీఎల్ సుల్తానాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా రాచగట్ల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. నియామకానికి సహకరించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు పారుపల్లి వెంకటపతికి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.